అందుకు ఆయన శిష్యులారా అంటారండి, అవునా? శిష్యులారా, మీరందరూ వీటిని చూస్తూ ఉన్నారు కదా. అవు చూస్తున్నాం ప్రభువా. అయితే ఒక మాట అంటారండి. ఎవరంటున్నారు ఇవి? వారి 12 శిశువులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారే యెరూషలేము ప్రాంతంలో సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయం దగ్గర నిలబడి ఒకరికి ఒకరు సంభాషణ చేస్తూ ఉన్నారు. బాగా వినాలి. ఏం చేస్తున్నారు? సంభాషణ అంటే మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య శిశువులతో మాట్లాడుతూ ఉన్నాడు. శిశువులు యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. జన సమూహం అంతా వింటా ఉన్నారు. యేసయ్య వెనకలా వచ్చి లేరా జనాలు? ఎన్ని లక్షలతో జనాలు ఉన్నాయో ఆ రోజు లెక్కించేటువంటి వారు ఎవరు లేదు. యేసయ్య మైకి తీసుకొని చెప్పేకి ఆయనకు మైకు లేదు, ఇట్లా పీఠము లేదు, ఇట్లా స్టూడి లేదా. ఆయన సత్యముడు కనుక ఆయన మాట్లాడుతున్నాడు శిశువులతో. అప్పుడంటున్నారు శిశువులతో ఏమంటున్నాడు అంటే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో ఆయన. జరిగిందా? ఏం తమ్ముడా, జరిగిందా? జరగలేదా? జరిగింది. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమే యేసుక్రీస్తు ప్రభువారే. బాగా వినాలి. మీ గుండెలలో నాటుకోవాలి దేవుని మాటలను. మీరైనా నేనైనా, మీరైనా నేనైనా, మీరైనా నేనైనా దేవుని మాటలు మన గుండెలలో నాటుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరముల వయసు కాలములో 33 సంవత్సరాల 6 నెలల భూలోకములో జీవించాడు. ఆయన మంచి యవన కాలంలో ఉన్నాడు. అవునా? 33 సంవత్సరాల 6 నెలల యవన కాలంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన శిష్యులతో మాట్లాడాడు. ఇదిగో ఈ సొలొమోను కట్టించిన దేవాలయమే రాతి మీద రాయి ఒక్కటి కూడా ఇక్కడ ఉండకుండా పడద్రోయబడేటువంటి కాలము ముందని తన శిష్యులతో చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి పరలోకమునకు ఆరోహణమైనటువంటి పిదప జరిగినటువంటి కార్యము సంభాషణను కూర్చి ముందే ప్రవచించాడు. అదొకటే కాదు, శిష్యులు అడుగుతూ ఉన్నారు, యేసయ్యా ఎప్పుడు జరుగుతానయ్యా? కింద చదువుకుందాం. నేను కాదు, ఆయన అంటున్నారు. చూడు, 3వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిశువులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? యేసు ఆలోచిస్తున్నారు వాళ్ళంతా. ఎవరు? ఎంత ధన్యులో వాళ్ళు. అవునా? ఏంటి అమ్మోసి గారు సంతోషమే కాదు? యేసయ్యతోని కామెడీగా మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభువుతో ఏకాంతముగా వెళ్ళారు. ఏకాంతముగా అంటే జన సమూహం అంతటిని వాళ్ళ నుండి పక్కకు వచ్చినాడు యేసయ్య. ఎక్కడికి ఎక్కాడట? ఏమింది ఉన్నాడట? ఒలీవ కొండ మీదకి ఎక్కాడు. ఎంత పూర్ణంగా బైబిల్ రాయబడిందో ప్రియులారా. పోయిన 3వ శుక్రవారం ముందు నేను ప్రార్థన చేస్తుంటే ఏం బోధించాలి అంటే సువార్తలు బోధించు అన్నాడు. ఏం బోధించన్నాడు? సువార్తలను బోధించు అన్నాడు. సువార్తలు ఎన్నున్నాయి మనీలు? 6, 4. ఏంటివి అవి? 1 అందరు చప్పట్లు కొడదాం. ఏమని దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా గుర్తు పెట్టుకోవాలి. అవునా? ఎవరిని అడిగిన మీ గ్రంథంలోని మీ పాస్టర్ ఏం చెప్తున్నారు అయిపోతుందంటే మా పాస్టర్ మత్తయి సువార్త అది ఒకటి ఏమిటంటే 1 కాదు 4 చెప్పాలా లేదా? అడిగే కాలం వస్తుంది. దగ్గరికి వచ్చింది అది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి వాళ్ళు 3వ వచనంలో ఏమంటున్నారంటే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిశువులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును?
నీ రాకడకి యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పమనగా యేసు వారితో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఎలీషా? శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడేది ఎవరు? వినేది ఎవరు? మాట్లాడేది ఎవరు? వినేది ఎవరు? విజయ్, వినేది ఎవరు? మాట్లాడేది ఎవరు? చెప్పేది యేసయ్య, శిశువులు. చెప్పేది శిశువులు, వినేది యేసయ్య. డబల్. అవునా కదా? రెండు జరుగుతున్నాయి. మీకు అర్థం కాలేదు కాబట్టి మరలా వివరిస్తాను. అవునా కదా? యేసయ్య మాట్లాడేటప్పుడు శిశువులు వింటున్నారు, శిశువులు మాట్లాడేటప్పుడు యేసయ్య వింటున్నాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసి ఆయన వినేది. ఏమనుకున్నావు? అర్థమైంది? ఇప్పుడు మనము ప్రార్థన చేస్తే యేసయ్య వింటాడా లేదా అనే దానికి మత్తయ్య గారు రుజువు చేసి బల్లా గుద్దుతా ఉన్నాడా? ఏం మోషే గారు, ఏం విజయరాజు, అవునా కదా? మన ప్రార్థన వినేదానికి గుర్తు చేస్తూ ఉన్నాడు మత్తయ్య గారు. ఎట్లా గుర్తారని మనం చూస్తే మళ్ళా చదువుకుందాము. ఏమంటున్నానంటే 3వ వచనంలో, ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిశువులు ఆయన ఎద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లు అనేను. అయితే ఇప్పుడు అర్థమైందే, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ యేసయ్య విన్నాడు. విని మళ్ళా మీరు వినండి అంటున్నాడు. ఎవరిని? అది ఇప్పుడు చెప్పండి, ఎంత గొప్ప మాటలు కదా? ఎంత గొప్ప మాటలను గురించి ఈరోజు మనము ప్రస్తావన చేస్తూ ఉన్నాము. నేను అన్నమాట కాదు, యేసయ్య అన్నాడు. ఏం చెప్తున్నాడని అంటే, మళ్ళా చదువు విజయరాజు, మళ్ళా చదువు. అప్పుడు ఏమంటాడంటే, అది కాదు యేసు వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు? ఇట్లు ఏం మాట్లాడుతున్నాడు అంటే, అది ఉన్నారా మోసపరిచే వాళ్ళు? ఉన్నారు. లేకుంటే ఆయన ఎందుకు రాయిస్తాడు? అవునా? లేకుంటే రాయిస్తాడా? ఉన్నారు కనుకనే ఆయన ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? శిశువులతో మాట్లాడుతున్నాడు. శిశువులు ఆయన అడుగుతూ ఉన్నారు, నీతో నువ్వు మాతో మాట్లాడావు కదా. ఏం మాట్లాడాడు? ముందు చాతివర్తం చెప్తాడు. ముందు ఏం మాట్లాడాడు? యేసయ్య ఏం మాట్లాడాడు? తాత నువ్వే చెప్పుకో అంటున్నాడు. ఏం మాట్లాడాడు విజు ముందు? ఏం అదే ముందేం మాట్లాడినాడు? శిశువులరా ఏం మాట్లాడినాడు ఇమానియేలు ముందు? అదే రాతి మీద రాయి ఒకటైనను నిలవబడకుండా పడద్రోయబడునని ముందే మాట్లాడాడు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయం. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయం. కట్టడాలకున్న విలువ మనిషి కొన్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. కట్టడాలకున్న విలువ మనిషి కొన్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి తిరిగిన కొరకు, నిలబెట్టండి దేవుని కొరకు. తిరిగిన కట్టండి తిరిగిన కొరకు, నిలబెట్టండి దేవుని కొరకు. మరో యజ్ఞరాజుకి ఏం బ్రతుకంట? ఏం బ్రతుకు? అపవాది శిథిలము చేసింది మన బ్రతుకులను ఒకప్పుడు. ఇప్పుడు కాదులే. ఇప్పుడు కాదు. ఒకప్పుడు అందరూ శిథిల
పాడైపోయినటువంటి వర్తములలో జీవించినటువంటి మనల్ని మరలా కట్టడానికి ఉన్నటువంటి విలువ మనిషికి లేకపోయింది భూలోకంలో అంటున్నాడు. ఆ రోజు సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయం కట్టడాలకే విలువ ఉన్నది, కానీ మనుషులకు విలువ లేక పోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే 3వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన 4వ వచనానికి వచ్చేసరికి యేసు వారితో ఇలాగ అంటూ ఉన్నాడు. అదే మనకి ఎవరినో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వస్తూ ఉన్నారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తూ ఉన్నారు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. చాలా దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? వినలేదా? వింటున్నారా? ఏం విన్నావు? యుద్ధాన్ని గురించి విన్నావా? ఎవరు చేస్తున్నారు యుద్ధం? ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. 57 దేశాలు ఇజ్రాయేలు మీదకి వచ్చాయి. ఎన్ని దేశాలు? 57 దేశాలు ఉమ్మడిగా ఇజ్రాయేలు మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు 2 దేశాలతో పోరాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట 2025 సంవత్సరములు పేదప జరుగుతూ ఉంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తూ ఉంది. గోగో మాగోగో అనబడేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏదేను తోట ఎక్కడ ఉంది తెలుసా మనకి? ఏదేను తోట, ఏదేను తోట టర్కీ దేశంలో ఉంది. ఏదేను తోట టర్కీ దేశంలో ఆ రోజు ఆదాముని నిలవబెట్టినటువంటి కాలంలో ఏదేను. కానీ ఇన్ని సంవత్సరాలకి మారుకుంటూ 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 వచ్చేసేయి. ఆ మాటలను గురించి యేసయ్య మాట్లాడుతూ అంటున్నాడు, మీరు యుద్ధ సమాచారములను గూర్చి వింటూ వినబోదురు, మీరేం కలవరపడద్దండి అంటున్నాడు. ఇవన్నీ జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. వెంటనే వెంటనే వస్తామని మీరు అనుకుంటున్నారేమో. కాదు కాదు, యుద్ధాలు జరగాలి. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, భయంకరమైనటువంటి భూకంపాలు అవన్నీ జరగబోయేటువంటి కాలము ఆరంభమైంది. నా రాకడ ఎలాగ ఉంటానేనని అడిగితే అది 24వ అధ్యాయం 29వ వచనములో అంటూ ఉన్నాడు, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కప్పును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడిని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రమ్ము కొట్టుకుంటారు, ప్రయోజనం లేదు. అది నా రాకడ. నా రాకడికి వచ్చేదానికి సూచనలు ఇవన్నీ. కానీ అందుకే మీరు ముందుగానే మోసపోవద్దని అంటున్నాడు. నా రాకడ వచ్చేసరికి ఈ సూచనలన్నీ జరగాలి. అందుకే 4వ వచనంలోని ఆయన అంటాడు, ఎవడును మిమ్మును మోసపరచుకోకుండా